నువ్వు జాగ్రత్తగా దీన్ని పట్టుకోగలగాలి మౌగ్లీ. జాగ్రత్తగా చూడు. ఒకసారి బగీరా దీన్ని పట్టుకుని చూపిస్తాడు. కానీ దాని మీద బగీరా పళ్ళ గుర్తులు పడతాయిగా. అది చూద్దాం. ఇందులో ఒక్క పంటి గుర్తు కూడా లేదు. ఇప్పుడు నా వంతు. నువ్వెలా పట్టుకుంటావో నేను చూస్తాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా మౌగ్లీ? సిద్ధంగానే ఉన్నాను. కోతులు వచ్చేసాయి. నన్ను వదులు. ఇంతకీ కా ఎక్కడ? ఏమో నాకేం తెలుసు. అబ్బే తన గురించి నాకేమీ తెలీదు. తను నీకు బాగా తెలుసు. కా కోసం మీరంతా ఎందుకు వెతుకుతున్నారో నాకు కాస్త చెప్తారా? మాకు సొంతమైన ఒక చిన్న కోతిని తను నిర్దాక్షిణ్యంగా తినేశాడు. తను ఎప్పుడూ అటువంటి పొరపాటి పని చేయడు, నమ్మండి. అతను నీ స్నేహితుడని మాకు తెలుసు. కానీ నిజంగా తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. అవును, మౌగ్లీ చెప్పేది అక్షరాలా నిజం. అయితే సరే, ఒకవేళ మీరు తనని చూస్తే వెంటనే తెలియపరచండి. తనకు సహాయం చేయాలనుకోవద్దు. మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాం. వాడు మా చేతికి చిక్కిన తరువాత నిజంగానే కా ఒక పామును దుర్మార్గుడు నువ్వు నమ్ముతున్నావా? ఆకలేస్తే కా దేన్నైనా తినేస్తాడు. మనం నిజం తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. వాళ్ళు కాని కనిపెట్టడానికి ముందే మనమే కనిపెట్టాలి. ఆకాశంలో ఎగురుకుంటూ తను ఎక్కడున్నాడో వెతికితే నయం. సరిగ్గా చెప్పావు. అది ఎవరన్నది నాకు బాగా తెలుసు. డౌజీ, నువ్వెక్కడైనా చూసావా? డౌజీ, నిన్ను అడిగిందేంటి? నువ్వేం చూపిస్తున్నావు? డౌజీ, ఆ కోతులు కనిపెట్టక ముందే కానీ మనం కనిపెడదాం అనుకున్నాంగా. డౌజీ, నాకు తెలిసి ఆ పిల్ల కోతిని తినేసి ఉంటాడు. అదే ఆకారంలో ఉన్న ఎన్నో జంతువులు ఉన్నాయి బగీరా. అంత మాత్రాన తను పిల్ల కోతినే తిన్నానని నమ్మకం ఏంటి? నువ్వు సరిగ్గా చెప్పావు మౌగ్లీ. మనం నిజం తెలుసుకోవాలంటే తనని అడిగితే మంచిది. కా 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 లేగో. కా, నిన్ను మేము ఒక విషయం అడగాలనుకుంటున్నాం. లే. తను కడుపు నిండా భోంచేసిన తర్వాత కుంభకర్ణుడిలా పడుకుంటాడు. ముఖ్యంగా కోతుల్ని తిన్న తర్వాత. బగీరా, ఒకవేళ మనం ఈ ప్రదేశం అంతా గాలిస్తే ఆ పిల్లకోతి దొరుకుతుందేమో. తన పిల్లకోతిని తినలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే సరే, తను లేచేంత వరకు డౌజీ నేను ఇక్కడే ఉంటాం. ఏమంటావు డౌజీ? ఎక్కువ దూరం వెళ్ళొద్దు మౌగ్లీ. ఒకవేళ తనని మనం కాపాడడానికి ప్రయత్నిస్తున్నామని ఆ కోతులకు తెలిసిందనుకో, మనం సమస్యల్లో పడతాం. తెలిసిందా? త్వరగా వచ్చేస్తానులే బలు. రా బగీరా, వెళ్దాం. ఇంతకు మించి నా వల్ల కాదు. నిజానికి కాలాగా కడుపు నిండా తినే అవకాశం నాకు ఇంతవరకు రాలేదు. నాకు ఇప్పుడు తినడానికి ఏమైనా కావాలి. అప్పుడే నేను పని చేయగలను. నువ్వు జాగ్రత్తగా దాక్కోపోతే మనం ఇక్కడ ఉన్నది వాళ్ళు కనిపెట్టేస్తారు. ఆ శబ్దాన్ని వింటుంటే ఆ పిల్ల కోతి గొంతులా ఉంది కదా.
అదిగో తనక్కడున్నాడు. ఓ, తనక్కడ చిక్కుకుపోయాడు. అంటే కాయి పిల్లకోతిని తినలేదన్నమాట. ఉండు, కంగారు పడి అక్కడికి వెళ్ళకు. ఏదైనా మంచి ఆలోచన ఉంటే చెప్పు. నాకు ఆలోచన వచ్చింది. అలా చేస్తే కాపాడగలమా? అంతా నేను చూసుకుంటానులే. చాలా బాగుంది. కాసేపు నువ్వు శబ్దాలు చేయకుండా నిశ్శబ్దంగా ఉంటావా? బలు, కాసేపు ఎలాగైనా శబ్దాలు చేయకుండా తను నిశ్శబ్దంగా ఉండేలా చెయ్యి, లేకపోతే మనం దొరికిపోతాం. బలు! నువ్వు పావుకి సహాయం చేస్తున్నావా? అంటే అది లేదు, నేను సహాయం చేయడం లేదు. అసలు విషయం ఏంటంటే ఇంతకీ తను చిన్న కోతిని తిన్నాడా లేదా అన్నది మనకు తెలియదు కదా. నాకు తెలిసి తను తినున్నాడు. నాకు తెలిసి ఖచ్చితంగా పిల్ల కోతిని తిన్నది తనే. మౌగ్లీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ పిల్లకోతి కంటే ఆ గేదెను తినడం చాలా రుచికరంగా ఉంటుంది. ఆగు షేర్ ఖాన్, నీకన్నా ముందు గేదెను చూసింది నేను, కాబట్టి అది నాకే సొంతం. నువ్వు నాకు అడ్డు రాకో. నీకంటే ముందుగా ఆ గేదె దగ్గరకు వెళ్ళి దాన్ని నేనే తింటాను. రౌసీ, నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. ఆగండి, మీరు వెతుకుతున్న పిల్లకోతి ఇదే అనుకుంటాను. తను వచ్చేసాడు, మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఇంతసేపు అసలేం జరిగింది? నేను మంచి గాఢ నిద్రలో ఉన్నాను. నా కడుపు బాగా ఉబ్బిపోయింది. సరే, నువ్వు ఆ పిల్ల కోతిని తినలేదనే అనుకుందాం. ఇంతకీ నువ్వు తిన్నదేమిటి? నువ్వు ఆ పిల్లకోతిని తినలేదని నాకు తెలుసు. మీరెవ్వరూ నా మాట నమ్మలేదు. అవును గాని నువ్వెందుకు ఆ దొంగని తిన్నావు? నేను తనని తిందాం అనుకున్నప్పుడు ఆ పిల్ల కోతి ఈ దొంగ మీద కూర్చొనుంది. నాకు చిక్కకుండా తప్పించుకుంది. నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నాకిప్పుడు తినటానికి ఏదైనా కావాలి. నేను వెళ్ళొస్తాను. చూడు మోగ్లీ,
ఎప్పుడూ ఆకలి మీదున్న పాముని నమ్మకూడదు. ఎవరికైనా కొబ్బరి బొండం కావాలా? అవును, ఇంతకీ ఏంటో శబ్దం? బలు, బగీరా, మీరు విన్నారా? ఇంతకీ ఆ శబ్దం ఏంటో చెప్తారా? ఏడాదికోసారి నెమళ్ళన్నీ ఈ రోజున కలుస్తూ ఉంటాయి. అవన్నీ ఒకటిగా కలిసి నాట్యం చేస్తూ ఆనందంగా గడుపుతాయి. వానాకాలం రాకముందే వాటి తోడును అవి వెతుక్కుంటాయి. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే చెవులు మూసుకోవడమే ఉత్తమం. అయితే నేను వాటిని తప్పకుండా వెళ్ళి చూడాలి. అదేం కాదు, వాటి శబ్దాన్ని భరించలేం. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు వెళ్ళి వాటిని చూడాలి. కావాలంటే నువ్వు వెళ్ళు, మేమిప్పుడు నిద్రపోబోతున్నాం. ఏంటి నెమళ్ళ? మౌగ్లీ వచ్చేశాడా? నాకు నెమళ్ళ కంటే వాడంటేనే బాగా ఇష్టం. కృతజ్ఞతలు, నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. ఎవరు మాట్లాడింది? నేనే. నా పేరు మౌగ్లీ. అలాగా, నా పేరు పావు. నీకు చాలా కృతజ్ఞతలు పావు. ఒకవేళ సమయానికి నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే షేర్ఖాన్ నన్ను చంపేసేవాడు. సరే, తను లేవక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తను లేస్తే మనకి ప్రమాదం. నీ కంటి చూపు మందగించింది అనుకుంటా. లేదు లేదు, నాకు బాగానే కనిపిస్తుంది. అవును, నిజమే. నాకు అసలు కళ్ళు బాగా కనిపించవు. నెమళ్ళుండే చోటుకి నువ్వు ఇప్పుడు వెళ్ళబోతున్నావా? నేను వాటిని చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాను. వెళదామని అనుకుంటున్నాను, కానీ అనుకోకుండా దారి తప్పిపోయాను. ఒకవేళ నేను గాని ఎక్కడికి త్వరగా వెళ్ళకపోతే నాకన్నా అందంగా ఉన్నానని నన్ను వదిలేసి ఆ సిల్లి పుల్లెట్తో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నాకు ఇంకా తోడు దొరకదు. నువ్వు నన్ను షేర్ఖాన్ నుండి కాపాడావు. కృతజ్ఞతగా నీకు తోడును వెతికిపడతాను. ఎంతకీ పేరేమిటి? మీనా. వామ్మో, పారిపోదాం పద. మౌగ్లీ, నేను మళ్ళీ దారి తప్పిపోయినట్టున్నాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ నెమ్మలే కనిపించట్లేదేంటి? ఒకవేళ అదిగో అక్కడున్నట్టున్నాయి. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను దారి తప్పిపోయాను. నా స్నేహితుడు మోగ్లియే నన్ను ఇక్కడికి చేర్చాడు. ఇవి చాలా అందంగా ఉన్నాయి. నువ్వు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళిపో. మనం వెళదాం పద మీనా. త్వరగా కానివ్వు బావో. ఎలాగైనా మీనాన్ని సొంతం చేసుకో. నేను ఇదిగో ఇక్కడున్నాను పావో. నీకు స్టైల్ తెలీదు, రంగు లేదు, నువ్వు నచ్చవు. పద వెళదాం మీనా. అంతా నా కర్మ. వాళ్ళు చెప్పింది నిజమే. నాకు కలరు లేదు, స్టైలు లేదు. అబ్బే, అటువంటిదేమీ లేదు. నువ్వు అన్నిటికన్నా ప్రత్యేకమైన తెల్ల రంగు నెమలివి తెలుసా? అందుకు నువ్వు గర్వపడాలి. ఈ అడవిలో ఉన్న అన్ని నెమల కన్నా నువ్వే చాలా గట్టిగా అరవగలవు.
నేను ఈ అడవిలో ఉన్న నెమళ్ళ కన్నా ఏమీ తీసిపోను. నేను వాళ్ళకన్నా బాగా అరవగలను తెలుసా? ఇటు చూడు పూలర్, మనం ఇప్పుడు పోటీ పెట్టుకుందాం. నాట్యం పోటీ. ఎప్పటికీ నువ్వు నన్ను ఓడించలేవు, అది తెలుసుకో. అది కూడా చూద్దాం పూలర్. అయితే సరే. నువ్వు ఈ విధంగా చేయగలవా పావా? నా వల్ల కాదు. అవుతుంది, నీ వల్ల తప్పకుండా అవుతుంది. చూడు, అటువైపు చూడు. ఎందుకు? ఎందుకంటే అక్కడ మీనా ఉంది, నవ్వుతుంది, చూసావా? అవును, నిజమే. పర్వాలేదు, తను కూడా బాగానే చేస్తున్నాడు. అయినా నా అంత గొప్పగా చేయట్లేదు. వామ్మో, తను మనల్ని కనిపెట్టేశాడు మొగ్లీ. దయచేసి నన్ను ఎలాగైనా ఆ పులిబారి నుంచి కాపాడండి. పైకి అలా గంభీరంగా ఉంటాడు కానీ అతను పిరికివాడు. నువ్వేమంటున్నావు? మనిద్దరము జంటగా ఉండాలి మీనా. లేదు పావో, నీ మీద నాకు ఇష్టం లేదు. షేర్ ఖాన్ నిన్ను వెంబడిస్తూనే ఇక్కడికి వచ్చాడు కాబట్టి మనం అందరూ ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నాం. ముందుగా తనని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగొట్టు, ఆ తర్వాత నేను నీ గురించి ఆలోచిస్తాను. నువ్వేం కంగారు పడకు పావో, షేర్ ఖాన్ ని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టొచ్చు. అందుకు మనకు కావాల్సింది ఒక గాయపడ్డ నెమలి. బాగానే ఉంది, ఇంకాస్త గట్టిగా అరవాలి. నువ్వొక పిరికి పందవు. అసలు నువ్వు ఎక్కడ దాక్కున్నావు? నేను ఇప్పుడు ఏం చేయాలో సలహా చెప్పు మొగ్లీ. ఆలోచిస్తున్నానుండు, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్తాను. సరే పావు, నీ తోకను ఒక్కసారి పైకెత్తు. ఆ నెమలి ఇక్కడే ఎక్కడో ఉందని నాకు బాగా తెలుసు. మళ్ళీ నువ్వు నా కంట పడ్డందుకు సంతోషంగా ఉంది మౌగ్లీ. నువ్వు నన్నేం చెయ్యలేవు షేర్ ఖాన్. ఈ అడవిలో ఉన్న శక్తులు నన్ను కాపాడుతూ వస్తున్నాయి. ఏంటి, అడవిలో ఉన్న శక్తులా? ఈ అడవిలో ఉండే శక్తి నన్ను కాపాడాలి. అరెచ్చా, అందరూ వెళ్ళిపోయారు. మేము ఇక్కడే సురక్షితంగా ఉన్నాం. షేర్ ఖాన్ వల్ల మాకు ఏ ఆపద రాలేదు. మన పథకం పనిచేసింది. పావో తనని తరిమి కొట్టేశాడు. ఏంటి, నిజంగానా? నువ్వే నా హీరోవి. అంటే దీనికి అర్థం ఏంటి? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు తోడుగా నేనుంటాను. సాధించాను.
నన్ను క్షమించండి. సరే, ఇప్పుడు నువ్వు బయలుదేరు బగీరా. పం 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 పం. ఇటువంటి స్నానానికి మించింది మరేమీ లేదు. విషయమేంటి మౌగ్లీ? నేను శుభ్రంగా తయారవుదాం అనుకున్నాను, కానీ ఇలా బురదగా తయారవుదాం అనుకోలేదు. బురద ఒంటికి మంచిదే, దానివల్ల చెడేమీ జరగదు, మనము ఆరోగ్యకరంగా ఉంటాం. అంతా బాగానే ఉంది కానీ హతి, ఈ బురదలో స్నానం చేసిన తర్వాత నీళ్లతో స్నానం చేయాలి. ఇంతకీ బగీరాయుడి కనిపించట్లేదు. బగీరా గురించే కదా. బగీరాకి సాధారణంగా ఇలా నీళ్ళలో మునగటం అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా మౌగ్లీ. నేను తనని ఉదయం నుంచి చూడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓ, ఒకవేళ తను వేటాడడానికి గాని వెళ్ళాడేమో. ఏమీ మాట్లాడొద్దు. ఆ పొదల చాటున ఎవరో దాక్కుని ఉండి మనల్ని గమనిస్తున్నట్టుగా ఉంది. అదిగో అటు చూడు బలు. చూశాను, వెళ్తున్నాను, పట్టుకుంటాను. అది ఎవరన్నది కానీ మనం వచ్చేలోపే తప్పించుకుపోయారు. దాని రూపం చూడ్డానికే అసహ్యంగా బోల్డంత జుట్టుతో ఉంది. అది బహుశా నేను కూడా చూశాను మౌగ్లీ. దాని ఒంటి మీద బోలెడంత జుట్టుంది. అది ఏమై ఉండొచ్చంటావు? నీకు తెలుసా? షేర్ ఖాన్ మనల్ని వెంబడిస్తున్నాడేమో అనిపిస్తోంది. షేర్ ఖాన్ కాదు, తను ఖచ్చితంగా ఇక్కడికి రాలేదు. ఎవరంటావు? అదేమిటంటే ఈ అడవిలో ఏదో ఉన్నట్టు పుకారు పుట్టింది. ఏమిటా పుకారు? ఏదైనా నల్లని జంతువు గురించి నువ్వు విన్నావా, చూసావా? ఏంటి, ఏదో నల్ల జంతువా? ఇంతకీ ఏంటది? నల్ల రంగులో ఉండే చిరుతపులి. దాని బలానికి ఎవరూ సాటిరారు. ఒకవేళ అది గనక నిజంగా వచ్చుంటే మనమెవరం తప్పించుకోలేం. అది పిల్లల మాంసాన్ని కొన్ని రోజుల పాటు దాచి ఉంచుకుంటుందని నేను విన్నాను. అది ఎదురుపడితే మనం తప్పించుకోవడం కష్టం. చావు తప్పదు. మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. హాతి, ఏమంటున్నావు? నువ్వు చెప్పేది వింటే భయంగా ఉంది. బగీరా, అది నువ్వేనా? బగీరా, నీకేమైనా సహాయం కావాలా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకెటువంటి భయం లేదు, ఎందుకంటే నా స్నేహితుడు బగీరా కూడా చిరుతపులే. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది సాధారణమైన చిరుతపులి కాదు మౌగ్లీ. అది ఒకే ఒక జీవిని మాత్రమే చంపి తింటుంది. ఏమిటది? ఎవరో కాదు, మనుషుల్ని మాత్రమే తింటుంది. బలు, నువ్వెక్కడున్నావు? ఇదిగో, నేను చెప్పానా, అది ఇటువైపుగానే వచ్చింది. అది గనక మళ్ళీ మనకు కనపడితే దాన్ని ఒకే దెబ్బకి చంపేద్దాం. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అది మనల్ని చంపేస్తుంది. మోగ్లీ, కంగారు పడకు, నేనే. టొబాకీ, నువ్వింతకీ ఇక్కడేం చేస్తున్నావు? ఆ చిరుతపులికి భయపడి ఇదిగో నేనిక్కడ దాక్కున్నాను. నాకు కూడా నీలాగే ఎంతో భయంగా ఉంది. నాకెటువంటి భయం లేదు, పైగా నేను దాక్కోవడం లేదు. నాకు తెలుసు అదంతా ఒక కట్టు కదా, అంతే. అదేం కాదు, నేను దాన్ని నా కళ్ళారా చూశాను. ఒకవేళ నువ్వు దాన్ని చూసావంటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేవు మౌగ్లీ. ఉదయం నుంచి నాకు బగీరా కనిపించడం లేదేంటి? ఏమో, మరి నాకు తెలీదు. ఎందుకు అడుగుతున్నావు? హే, తను కూడా చిరుతపులే కదా, తను కూడా ఆ జాతికి చెందినవాడే కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు మౌగ్లీ. కానీ చిరుతపులులు మనుషుల్ని తినవుగా. అవి దేన్నైనా తింటాయి, నక్కల్ని కూడా తింటాయి. పరిగెత్తు మౌగ్లీ, వేగంగా పరిగెత్తి పారిపో. నాకెటువంటి భయం లేదు, ఎందుకంటే ఇది ఉట్టి కట్టుకథ మాత్రమే. ముందా వేటగాల్ని ఎలాగైనా అడవి నుంచి బయటికి పంపించాలి. అదిగో, శబ్దం అటువైపు నుంచి వస్తుంది, చూడండి. ఇక్కడేదో జంతువు ఉంది, గురి చూసి కాల్చండి. ఇటువైపు ఇక్కడ చూస్తుంది. జాగ్రత్తగా గురి పెట్టి ఇక్కడే ఉండాలి. చూడండి జాగ్రత్తగా. ఏంటా శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడుందా? ఏమైనా దొరికిందా? అదిగో అక్కడ వెళ్తున్నట్టుంది. నన్నేం చేయొద్దు. మోగ్లీ,
నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? నల్ల రంగు జంతువా? నేనెప్పుడు వినలేదు. ఇదేదో కట్టుకథలా అనిపిస్తోంది. బలు కూడా అదే అన్నాడు, కానీ టొబాకీ తన కళ్ళారా చూశాడని నాతో చెప్పాడు. ఆ జిత్తులమారి మాటలు నిజాలు కాదు, అబద్ధాలు. అయినా ఆ వేటగాళ్ళు ఉదయం నుంచి నా గురించి ఎందుకు వెతుకుతున్నారు? సరే గాని నువ్వు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈరోజు ఉదయమా? ఆ సమయంలో మేము చెరువులో స్నానం చేస్తూ ఉన్నాం. అయినా ఇప్పుడు అదంత ముఖ్యమైనది ఏం కాదుగా. నువ్వు ఎందుకని నన్ను అలా అడుగుతున్నావు? ఏం లేదు, తెలుసుకుందామని అడిగాను అంతే. అదేంటంటే మొగ్లీ, ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను. తప్పించుకుంటోంది. త్వరగా రండి, రండి, రండి. మౌగ్లీ, ఓ నువ్వా? రిక్కీ చెప్పు. అవును, మిగతా వాళ్ళందరూ ఏరి? నేను పెందరలే వచ్చేసానా? బాగా తొందరగా వచ్చావు. నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపించారు, అందుకనే వచ్చాను. అదేంటంటే అలాంటిదేమీ లేదు, కానీ మౌగ్లీ కాసేపటి నుంచి కనిపించడం లేదు అంతే. తనకేమైంది? తనని కనిపెట్టి తీసుకొస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు రిక్కీ. అలాగే. ఏంటిది? ఈ కోళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, ఇక్కడ మనుషులెవరూ కనిపించడం లేదు. అందరూ వేటాడడానికి అడవికి వెళ్ళిపోయారా? ఇదంతా నా వల్లే జరిగింది. నాకు తెలుసా, చిరుత మన దగ్గరలోనే ఉందనుకుంటా. ఏమంటున్నావు? అవును, చూడు, ఇదిగో ఇక్కడే దాని కాలు గుర్తులున్నాయి, ఇక్కడేమో కోడి ఈకలున్నాయి. అదిగో అదిగో అక్కడుంది. రండి. గురిపెట్టి కాల్చండి, త్వరగా. పారిపోతుంది, దాన్ని తప్పించుకోనివ్వకూడదు. ఏంటిది? వాళ్ళు మనల్ని చుట్టుముట్టారు. బాలు, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు, కృతజ్ఞతలు. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? నేను లొంగిపోతున్నాను. టొబాకీ, ఇదంతా నువ్వు చేసిన పని అన్నమాట. ఒక నక్క బురదలోకి దిగి స్నానం చేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిదని అలా చేశాను అంతే. నువ్వు చిరుతపుల్లా వేషం వేసుకుందామన్నా అలా మారలేవు. అసహ్యంగా ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది, వేటగాళ్ళు నిన్ను వేటాడుతూ వచ్చినప్పుడు చెరువులో స్నానం చేసి నువ్వు మామూలుగా మారిపోతావు, అంతేనా? ఇంతకీ మీరు నిజాన్ని ఎలా కనిపెట్టారు? నేను ఆ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు కోళ్లు స్వతంత్రంగా తిరగడం నేను చూశాను. సాధారణంగా అవి చాలా ప్రమాదకరమైనవి. అవును, వాటి నక్కల నుంచి కాపాడుకోవడానికి ఎక్కడికైనా పారిపోతాయి. చిరుతపులే ఆ నేరం చేసిందని మనుషులందరూ అనుకుంటున్నారు. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు వేసిన పథకాన్ని మేం కనిపెట్టేశాను టొబాకీ. ఈ అడవిలో చాలా జంతువులున్నాయి కదా, నేను వాటిలో కలిసిపోతే నన్నెవరూ కనిపెట్టలేరని నేను తప్పుగా అంచనా వేశాను. నీ అంచనా తప్పైంది. నీ కాలి గుర్తుతో నిన్ను కనిపెట్టాం. నీ కాలికి బురద అంటుకోడు ఉండడం నేను చూశాను. ఒక్క తూట చాలు దాన్ని చంపేయడానికి. ఇక దాంతో మనకు గొడవే ఉండదు. పక్కకి తప్పుకో మౌగ్లీ, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి పారిపోండి. కాల్చొద్దు, అవి మనల్ని ఏమన్నా చేస్తే. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను దయచేసి క్షమించండి. నిన్ను వదలం. నిన్ను క్షమించి వదిలేస్తే నీకు బుద్ధి రాదు. అదిగో చూడండి, చిరుత అక్కడుంది. నన్ను చేయకండి, నన్ను వదిలేయండి, నేను చిరుతని కాను. చిరుతలు మనుషుల్ని తింటాయా? అంతా ఒట్టి కబుర్లు. వాళ్ళందరూ చెప్పిన కట్టుకథని నువ్వు నమ్మావో బలు? హాతీకి కూడా నిజం తెలిసిందిగా. నువ్వు కూడా వాళ్ళ మాటల్ని నమ్మావనుకున్నా మోగ్లీ. నేనా? ఒకవేళ నేనే ఆ క్రూర మృగాన్ని అయి ఉంటానేమోనన్న అనుమానం నీలో కలిగింది కదా మోగ్లీ. అవును అనుకున్నాను, ఎందుకంటే నువ్వు నాకు నిజం చెప్పలేదు కదా. అవును బగీరా, మనం ఎటువంటి సమస్యనైనా మాట్లాడే తేల్చుకోవాలి, అప్పుడు మనకు ఎటువంటి సమస్యలు రావు. అందరూ బయటికి రండి, త్వరగా. మేము వచ్చేసాం. పుట్టినరోజు నువ్వు సాధించావు మౌగ్లీ. ఏంటి ఈ రోజు నా పుట్టినరోజా? ఈనాటితో నువ్వు మమ్మల్ని వదిలేసొచ్చి 5 ఏళ్లు పూర్తవుతుంది. ఇది మన బలు ఇచ్చిన సలహానే. బగీరా ఇచ్చిన సలహా ప్రకారమే ఈ రోజు రాత్రికి నీ స్నేహితులందరినీ ఇక్కడికి రప్పించాను.
పుట్టినరోజు సంబరాలా? నా కోసమా? దాటడానికి ఇదే చాలా మంచి పద్ధతి బలు. కానీ ఈ విధంగా నదిని దాటడం ప్రమాదకరమని నువ్వు తెలుసుకోవాలి. నేను ఈ తాడు మీద నుంచి నదిని దాటడం అసాధ్యం. మౌగ్లీ, ఇప్పుడు ఇదంతా అవసరమా? చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. ఒకసారి కిందికి చూడు, ఎంత లోతుగా ఉందో. అన్నిటికీ అలా భయపడకూడదు బలు. నన్ను చూడు, ఈ వేరు మీద ఒంటికాలతో ఎంత బాగా నాట్యం చేస్తున్నాను. భలే చేస్తున్నావు. మౌగ్లీ! తను ఇక్కడెక్కడా కనిపించట్లేదు బలు. అమ్మయ్యా, ఆగు, భయపడకు. పారిపో, నన్ను తరుముకుంటూ ఓ చిరుతపులి వస్తోంది. పారిపో. చిరుతపులా? అయితే అది ఖచ్చితంగా కాలానే అయి ఉండాలి. భయపడకు, నేను నీతో పాటు ఉంటాను. మనం ఎక్కడున్నావన్నది నీకేమైనా తెలుసా? ఏమో మరి, నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇటువైపుకి రాలేదు. కానీ మనం నది ఒడ్డున ఇలా నడుచుకుంటూ వెళ్ళామనుకో, మనం ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. నా పేరేంటంటే మౌగ్లీ. నా పేరు షూచే. సరే, మనం ఇక్కడి నుంచి బయలుదేరదావా? ఒక్క నిమిషం, అక్కడే ఆగు. దగ్గరికి రాకు, మర్యాదగా వెనక్కి వెళ్ళు. నేను కాలాని కాను. తన పేరు బగీరా, నా పేరు బలు. మేం మా స్నేహితుడు మౌగ్లీ కోసం వెతుకుతున్నాం. నువ్వేం భయపడక్కర్లేదు. నేను నా కొడుకును వెతుక్కుంటూ వచ్చాను. కాలా తన్ని వెంబడిస్తూ వచ్చాడు. అయితే మనం వెంటనే వెళ్లి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. పదండి. సరే, మనం వెళదామా? మనం ఖచ్చితంగా తిరిగి వెళ్ళగలవా? వెళ్ళగలం చూచే. అనవసరంగా నువ్వు దేనికి భయపడకు. ఓ, నువ్విక్కడున్నావా? చూసావా నిన్ను ఎలా కనిపెట్టాను? చూడు మౌగ్లీ, ప్రతిసారి నువ్వు నేను వెళ్లే దారికి అడ్డుపడుతూనే ఉన్నావు. ఎలా ఉన్నావు కాలా? బలు, బగీరా, వెళదాం పద చూచే. త్వరగా పరిగెత్తు. హే, ఆగు, తన గుంటలో పడిపోయాడు. అటు చూడు, అది మౌగ్లీ మెడలో ఉండేదే కదా. నేను ఒడ్డుకి మరోవైపున వెళ్లి వెతుకుతూ ఉంటాను. మీరు ఇటువైపున వెతుకుతూ ఉండండి, సరేనా? మనం కాలా నుంచి తప్పించుకున్నట్టేనా? మనం తప్పించుకున్నాం, కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నావో తెలియడం లేదే. ఇక్కడెక్కడ నదీ జలాల శబ్దం కూడా వినిపించట్లేదు. మౌగ్లీ, చిరుత, ఎలుగుబంటి నీకు స్నేహితులంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నా స్నేహితులెవరో నీ స్నేహితులెవరో ఆలోచించడానికి సమయం లేదు. ఎలాగైనా మనం ఇప్పుడు ఎక్కడున్నావు అన్నది కనిపెట్టాలి. నీ ఎంత వేగంగా పరిగెత్తలేకపోయినా చెట్లు మాత్రం వేగంగా ఎక్కగలడు. నువ్వు అక్కడే ఉండు.
బలు మౌగ్లీ! నా స్నేహితుల గొంతు నాకు వినపడుతుంది చూచే. మోగ్లీ! వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు, త్వరగా వెళ్దాం. అసలు నీకేమైంది చూచే? ఏమైందో చెప్పు. నాకు బాగా ఆకలిస్తుందని ఎర్రగా ఉన్న ఈ పళ్ళను తిన్నాను. ఇదేంటో నాకు తెలియడం లేదు. బలూన్ అడిగితే ఇదేం పండో తెలుస్తుంది. దీనికి ఏదైనా విరుడు తన దగ్గర ఉంటుంది. కాసేపు ఓర్చుకో. నేను భరించలేకపోతున్నాను. కాస్త నీళ్లు తాగేవంటే నయం అవుతుందేమో చూద్దాం. రా వెళదాం. అసలు నాకేం కనిపించడం లేదు. అయితే సరే, నేను నీ పైన కూర్చొని దారి చెప్తూ ఉంటాను. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఈ ఆలోచన ఏదో బాగున్నట్టుంది. ఎడం వైపుకి, కుడి వైపుకి. చూచా, జాగ్రత్తగా చూసుకో. కుడి వైపుకి. ఇప్పుడు నేను కొంచెం కళ్ళు తెరవగలుగుతున్నాను, కానీ ఇంకా మంట మాత్రం తగ్గలేదు. ఆగు. ఇప్పుడు నువ్వు కాస్త వెనక్కి వెళ్లి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి దాటాలి. సరిగ్గా నేను దూకమన్న వెంటనే దూకాలి. నేను ప్రయత్నించి చూస్తాను. సరే, ఇక పరిగెత్తు. అదరగొట్టేసావు చూచే. మనిద్దరం కలిసి సాధించాం. మళ్ళీ మన నది తీరానికి వచ్చేసాం కాబట్టి నా స్నేహితులు వచ్చేస్తారులే. అసాధ్యం అనుకుంటున్నాను మౌగ్లీ. ఇక ఎప్పుడు నువ్వు నీ స్నేహితుల్ని కలవకుండా చేస్తాను. మర్యాదగా వదిలేస్తే నీకే మంచిది కాలా. నీకు దమ్ముంటే నాతో తలపడి చూద్దాం. నువ్వు కోరుకున్నట్టే చేస్తాలే. అది నా అదృష్టం. చూచే, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మౌగ్లీ! మేము వస్తున్నాం. మా స్నేహితుడు బలు వచ్చేసినట్టున్నాడు. మనకి దగ్గరలోనే ఇక్కడ ఉన్నట్టున్నాడు. మనం త్వరగా వెళ్ళాలి. నాకేం కనపడటం లేదు. త్వరగా వచ్చి నన్ను కాపాడు. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను మౌగ్లీ. అటు ఇటు కదులుతూ ఉండు. నీ కొమ్ములను అటు ఇటు తిప్పుతూ ఉండు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఈసారి నువ్వు నా నోటికి బలి కావాల్సిందే. నువ్వు జాగ్రత్తగా వెనక్కి వెళ్ళు. వెనక్కి తగ్గి ముందుకు వెళ్ళు. అయిపోయాం. మొత్తానికి మనం సాధించాలి చూచే. నాన్న, కాలాన్ని ఎలా ఎదుర్కొన్నామో చూసావా? మౌగ్లీ! మేం కాలాన్ని ఓడించేసాం బలు. అనుకున్నట్టుగా విజయం సాధించాం. బలు, బగీరా, మీరు నాతో లేని లోటు బాగా తెలిసింది. ఇక ఎప్పుడైనా సరే నువ్వు తెలిసిన పళ్ళనే తినాలి. అప్పుడు నీకు ఏ సమస్య రాదు. అలాగే చేస్తాను. ఇక మనం బయలుదేరదామా? నీ సహాయానికి కృతజ్ఞతలు మౌగ్లీ. నువ్వు లేకుంటే నేను సాధించలేకపోయేవాణ్ణి. నువ్వు నాకు సహాయం చేసావుగా. నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను మౌగ్లీ. నువ్వు ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి రావచ్చు, సరేనా? మౌగ్లీ, నీకు సొంతమైన వస్తువుని ఏదో పోగొట్టుకున్నట్టున్నావు. హే, దీన్ని మళ్ళీ నా మెడలో వేసుకుంటాను. కృతజ్ఞతలు బలు. హే, చూడు, ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా?
చూసావా? ఏం భయపడకండి. ఓ, దయచేసి ఎవరైనా నాకు సహాయం చేస్తారా? ఈ రోజు లేచిన వెంటనే రేగిపళ్ళు తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. ఈ రోజు నా వేట ఆ జింకతో ప్రారంభిస్తాను. ఏదైనా పెద్ద జంతువును వేటాడొచ్చు కదా షేర్ ఖాన్. ఇది చాలా చిన్నదిగా ఉంది. ఇది నాకే సరిపోదు. మరి మీరేం చేస్తారు చెప్పండి? నేను దాచుకున్న రేగిపళ్ళన్నీ అయిపోయినట్టున్నాయి. నేను వెంటనే వెళ్ళి తెచ్చుకోవాలి. అరటిపళ్ళు తింటావా? ఇవి చాలా రుచిగా ఉంటాయి. చూడు మౌగ్లీ, రుచి కోసం ఏది తినకూడదు. రేగిపళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అది కాకుండా కంటి చూపు కూడా. బలు, ఈ కళ్ళజోడు లేకుండా అసలు నీకేం కనబడదనుకుంటాగా. అవును, నిజమే. నేను ఇప్పుడు వెళ్ళి కొన్ని రేగిపళ్ళు తెచ్చుకోవాలి. బగీరా, నువ్వు కూడా నాతో వస్తావా? మనం ఇక వెళ్దామా బలు? హే, నేను కూడా మీతో వస్తా. ఇలా చూడు మౌగ్లీ, రేగు చెట్లు కారడవుల్లో ఉంటాయి. పైగా దానికి చాలా ముళ్ళు కూడా ఉంటాయి. నీలాంటి చిన్నపిల్లలు అక్కడికి రాకూడదు. నేను ఇంకా చిన్నపిల్లాడినేం కాను. నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. వద్దు మౌగ్లీ, అది చాలా ప్రమాదకరమైంది. నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు మర్యాదగా వెళ్ళి బాలాతోనూ లవ్లీతోనూ ఆడుకో. నువ్వు అనవసరంగా తన్ని కసురుకుంటున్నావు బలు. తను కూడా ఇప్పుడు పెద్దవాడయ్యాడుగా. ఇక నుంచి నీతో ఎప్పుడు నేను మాట్లాడను బలు. నువ్వు అది నమ్ముతావా? నీకసలు బుద్ధి లేదు టుబాకీ. చేతికందిన వేటని చెడగొట్టావు. నువ్వు నాకు ఆహారం తీసుకురా, లేదా నువ్వు పలహారం అయిపోతావు. షేర్ ఖాన్ కోసం నేను ఆహారాన్ని వేటాడాలట. ఎవరైనా వేటాడి పెడితే తింటాను గాని నన్ను వేటాడమంటే ఎలా? ఇంకా చిన్నపిల్లాడిని కాదు, నేను పెద్దవాడిని అయ్యాను. నన్ను సహాయం చేయమంటావా? అవును, నిజమే. అది మరేంటంటే దీన్ని పక్కకి కదపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇక్కడికంటే అక్కడే బాగుంటుంది. నిజంగానా? సరే, అడ్డు తప్పుకో. బలు నన్ను చిన్నపిల్లాడని అవమానించాడు. ఏంటి చిన్నపిల్లాడివా? నువ్వు చిన్నపిల్లాడని బలు అన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను చిన్నపిల్లాడిని కాదని నిరూపించుకోవాలి. నువ్వు చెప్పేది నిజమే. సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడే నేను కూడా నా కుటుంబానికి ఆ విషయాన్ని నిరూపించాల్సి వచ్చింది. నిజంగానా? అప్పుడు నువ్వు ఏం చేసావు? ఒక నాగుపాము గుడ్డిని దొంగతనం చేశా. ఏంటి, నిజంగానే అంటున్నావా? అవును. ధైర్యంగా అంత గొప్ప పని చేయడం వల్ల నేను పెద్దవాడిని అయిపోయానని అందరూ బాగా నమ్మారు. ఆ తర్వాత ఎవ్వరూ నన్ను చిన్నపిల్లాడు అనలేదు. నువ్వు దొంగలించావంటే నేను నమ్మలేకపోతున్నాను. దొంగతనం అని చెప్పానా? కాదు కాదు, అడిగి తీసుకున్నాను అంతే. ఆ తర్వాత ఆ గుడ్డుని ఆ పాముకి తిరిగిచ్చేశాను. బలుకి నా సత్తా ఏంటో చూపిస్తా. నేను నాగుపాము గుడ్డుని తీసుకొస్తా. అంటే ఇది నిజంగా చాలా మంచి ఆలోచన. నది పక్కన ఒక పాము గుడ్డుంది. టబ్బాకి, నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. మోగ్లీ ఖచ్చితంగా ఆ పాము చేతిలో అంతమైపోతాడు. ఆగు మోగ్లీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాగుపాము గుడ్డు కోసం. ఏంటి, నాగుపాము గుడ్డు కోసమా? ఆగు, అటువంటి పని చేయకు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. నీకేమైనా అవుతుంది. నాకేం కాదులే, నేను పెద్దవాడినయ్యాను, నాకు ధైర్యం ఉంది. అది ధైర్యం గురించి కాదు మోగ్లీ, నువ్వు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావు. మోగ్లీ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మోగ్లీని తినడానికి షేర్ ఖాన్ వస్తున్నాడు. షేర్ ఖాన్ కి కోపం తెప్పించే ప్రయత్నం చెయ్యకు, వెళ్ళిపో. అయితే నేను నిన్ను తింటాను, సరేనా?
కాసేపు నీ గుడ్డుని అరిగిస్తావా? కంగారు పడద్దు, నీకు తిరిగిచ్చేస్తాను. మౌగ్లీ, మౌగ్లీ! మీకు ఆహారం సిద్ధంగా ఉంది షేర్ ఖాన్. నువ్వేనా? కాదు కాదు, నేను కాదు, ఆ మోగ్లీనే మీకు ఆహారం. మౌగ్లియా? ఎక్కడున్నాడు? నా మాటని నమ్మి వెళ్ళడం వల్ల నాగుపాము చేతిలో ఈ పాటికి అంతమైపోయి ఉంటాడు. మనం దాదాపు దగ్గరగా వచ్చేసాం షేర్ ఖాన్. నాగుపాము గుడ్డు తెచ్చంట బాకీ. నువ్వింకా బతికే ఉన్నావా మోగ్లీ? సరేలే, మీకు ఆహారం సిద్ధంగా ఉంది షేర్ ఖాన్. షేర్ ఖాన్, ఆ గుడ్డును పాడే. ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నన్నేం చేయలేవు షేర్ ఖాన్. ఈ రోజు తప్పించుకున్నావు, కానీ ఎప్పుడు తప్పించుకోలేవు మౌగ్లీ. నన్ను క్షమించు మోగ్లీ. షేర్ ఖాన్ నన్నో లేకపోతే నిన్నో తినాలని నిర్ణయించుకున్నాడు, అందుకే ఇలా చేస్తున్నా. టొబాకీని గుడ్డు తీసుకెళ్ళిపోతాడు చూడు. అమ్మయ్యా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు రికీటికి. అదేం పర్వాలేదు, కానీ నేను ఇంకోసారి నీకు చెప్పినప్పుడు నా మాట నువ్వు గౌరవించాలి, వినాలి, అర్థమైందా? సరే, అలాగే. నన్ను క్షమించు రికీ. ఇప్పుడు నా కారణంగా నాగుపాము తన గుడ్డును పోగొట్టుకోంది. నువ్వేం కంగారు పడకో, ఎందుకంటే పాములు బాగా వాసన పసికట్టగలవు. దాన్ని బట్టి అవి వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి. మరి నా పలహారం సంగతి ఏమైంది టోబాకీ? ఆ నాగుపాము చేతిలో ఈ పాటికి మోగ్లీ అంతమైపోయి ఉంటాడు. మీ ఆహారం సిద్ధంగా ఉంది, వెళ్ళండి షేర్ ఖాన్. అక్కడ ఏదైనా తేడా జరిగిందో నీకు నా సంగతి తెలుసుగా. లేదు లేదు, మిమ్మల్ని మోసం చేసేంత ధైర్యం నాకు ఉందా? సరే గాని ఈ రోజు నీకు ఎలా గడిచింది మౌగ్లీ? బాగానే గడిచింది. నేను నాగుపాము దగ్గర నుంచి ఓ గుడ్డుని దొంగిలించాను. నేను ధైర్యవంతున్న నిరూపించుకోవడానికే అలా చేశాను. ఏంటి, నువ్వు పెద్దవాడి అయిపోయావు అనుకుంటున్నావా? ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించొచ్చా? చెప్పు. బలు, తను ఈ వయసులో చేసిన తప్పు తెలుసుకుంటే పెద్దయ్యాక మళ్ళీ ఆ తప్పులు చేయడు. నేను తప్పు చేశానని గ్రహించాను బలు, అందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. ఓ సరేలే, ఈసారి నుంచి నువ్వు కూడా మాతోనే రావాలి. నిజంగానా? నేను పెద్దవాడినయ్యానని ఒప్పుకుంటారా? ఒప్పుకోను గాని కనీసం ఇలాంటి అల్లరి చేష్టలు చేయకుండా ఉంటావు కదా, అందుకనే. వాణ్ణి పాము కాటేసిందని చెప్పావు,
సరే పదండి వెళ్ళిపోదాం. ఇంకెప్పుడైనా మనం మోగ్లీని తినొచ్చు. అది కాకుండా భోజన సమయం కూడా నిజమే. అయిపోయింది కదా. ఇప్పుడు భోజనం గురించి ఆలోచిద్దాం. వద్దు వద్దు, నన్నేం చేయదు, నన్ను వదిలేయండి. మోగ్లీ, నిన్ను నేను ఈజీగా పట్టేసుకుంటాను డాజీ. ఇక్కడున్న మంకీస్ అన్ని ఏమయ్యాయి? రోజంతా ఇక్కడ అలర్ట్ చేస్తూ ఉంటాయి కదా. డాజీ, ఎక్కడున్నావు నువ్వు? కాలా నువ్వా? నువ్వు మోగ్లీని దాడి చేయడానికి చూడొద్దు. మనం బల్లు బగీరా దగ్గర చెప్పాలి. కాలా మళ్ళీ తిరిగి వచ్చేసాడని. అన్ని కోతుల్ని తినేసాడా? అలా ఉండదు. వాడి కడుపు చూస్తే నాకు అలా అనిపించలేదు. అవన్నీ అక్కడి నుంచి పారిపోయి ఉంటాయి. అరే ఏంటిది, అందరూ ఇక్కడున్నారు. వీటన్నిటినీ మీరిద్దరు అసలు ఎలా చెయ్యనిచ్చారు? మేము ఇప్పుడు నిద్రపోతున్నాం. ఆ లోపలనే అలా చేసేశారు. ఇప్పుడు త్వరగా మమ్మల్ని ఫ్రీ చేయి. నీకంత అవసరమేంటి మనిషి పిల్లోడా? ముందు రాణి మాషా దగ్గర పర్మిషన్ తీసుకో. వద్దు మాషా, అలా చెయ్యకు. అలాగా? వీళ్ళిద్దరు అప్పుడే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతారు. అలా అయితే కాలా మమ్మల్ని ముంచడానికా? మనల్ని మనం చూసుకుంటాం. నేను బల్లుని ఒకటిగా కలిసి వాడిని ఓడించావు. నీ మాట విని నిన్ను విడిచిపెట్టారనుకో, నువ్వెక్కడి నుంచి అందరినీ వెళ్ళగొడతావు. సరే, నువ్వైతే నన్ను వదులు, నేను వాడిని తరిమేస్తాను. వద్దు మోగ్లీ, కాలాతను వస్సల పోరాడలేవు. అది నీ వల్ల కాదు. నన్ను కొంచెం ఆలోచించనివ్వండి. నాకు ఒక ఐడియా వచ్చింది. దొంగతనం ఉండకూడదు, లేదంటే మీ స్నేహితుల మీద ఈ కందిరేగని వదిలేస్తా. సరే సరే, ఎలాంటి తప్పు జరగదు. ఇప్పుడు కవర్ చేయొచ్చు. మోగ్లీ, హలో. డాజీ, కాలా వింటాడు. మాషా దగ్గర నుంచి తప్పించుకొని నేను ఇంత దూరం వచ్చాను. చూడు, నువ్వే చూడు. మనిషి పిల్లడు, ఈ రోజు నువ్వు తప్పించుకోలేదు. అలాగా? అయితే ముందు నన్ను పట్టుకో. ఇంత త్వరగా పని అయిపోతుందని అనుకోలేదు. ఏంటి, మాకు ఆకలవుతుంది. సరే, నోరు తెరవండి. రాణి మాసా తినటానికి ఇస్తుంది. మీరిలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇది చాలా మోసం. మనం తప్పించుకున్నాం మోగ్లీ, కానీ కాలా వాడి చోటుకి తిరిగి వెళ్ళిపోయాడు. సరే పర్లేదు, తనని మనం బయటికి లాగుదాం. అరే ఇదేంటి? కాలా కోసం ఒక పెద్ద సర్ప్రైజ్. అరే, నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం. ఏమైంది కాలా? నన్ను చూసి భయపడ్డావా? నువ్వు ఎప్పుడు బాగా తొందరపడుతున్నావు కాలా. కొంచెం ఉండు, బల్లు బగీరా త్వరలో వస్తారు. వాళ్ళు చూస్తారు నీ సంగతి. ఇలాగా వాళ్ళని నాశనం చేసి కాలాన్ని బయటకు వచ్చే తీరాలి. ఇంకంత అయిపోయింది. నేను అనుకున్నంతగా ఈ కాలాన్ని అంత తొందరగా పంపలేము. కానీ కుదరదని చెప్పకూడదు మోగ్లీ. కాస్త సహాయం చేస్తే చాలు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే డాజీ. ఏంటి, ఓడిపోయి తిరిగి వచ్చావా? కానీ నువ్వు ఒక చిన్న పిల్లోడివి. నేనేం చిన్న పిల్లోడిని కాదు, కానీ నాకు బల్లు బగీరా సహాయం కావాలి. ఇది జరగని విషయం. వీళ్ళని విప్పితే నన్నే వీళ్ళు వెళ్ళగొడతారు. మేము అలాగేమి అస్సలు చెయ్యం. దయచేసి మమ్మల్ని నమ్ము.
సరే చెప్పు మాషా, నన్ను చిన్న పిల్లాడంటున్నావు. సరే, నువ్వెందుకు నిన్ను రాననుకుంటున్నావు? కానీ ఆ కాలా నిన్ను నీ ఏరియా నుంచే తరిమేశాడు కదా, మాట్లాడు. తను నన్ను వెళ్ళగొట్టలేదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు నిజమైన రాణివే అయ్యుంటే నువ్వు వాడితో గొడవ పడుండేదానివి. నిజమైన రాణి తనతో ఉన్న వాళ్ళని కాపాడుతుంది, తన సైన్యాన్ని కాపాడుకుంటుంది. నీలా భయపడి పారిపోయి రారు. నాతో పాటు రా. సైలెంట్ గా ఉండండి. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక రాణిగా నీ బాధ్యతని నువ్వు చెయ్యి మాషా. వాళ్ళన మైదానానికి తీసుకురా. రాణి వెనకాలే రండి, మనం ఇలాకెక్కి వెళ్తున్నాం. భయపడకండి, నేను గెలిచి తిరిగి వస్తాను. ఓహో, ఇక పైన సైలెంట్ గా ఉంటూ అస్సలు కుదరదు. ఎలాగైనా తప్పించుకోవడానికి ప్రయత్నించు. ఓవర్గా చేస్తున్నా, మనల్ని రిలీజ్ చేయండి. మేము ఏమి చేయలేదు. కలలో కూడా అనుకోకండి, మీరు మోసం చేసేవాళ్ళు. నాకివ్వు, నాకివ్వు. నిజంగానే నిన్ను పొగుడుతున్నాను డాసీ. నువ్వు ఏ పని చేసావు? అదిగో కాల అక్కడున్నాడు. అక్కడ చూడు మాషా, మన చోట్లో వాడు గర్వంగా తిరుగుతున్నాడు. వీడికి ఇంత ధైర్యమా? ఈ ఇలాకా రాణి మాషాది. అవన్నీ అక్కడి నుంచి పారిపోయి ఉంటాయి. ఇప్పుడు కవర్ చేయొచ్చు. అందరినీ దాడి చెయ్యండి. వెళ్ళండి, వదిలిపెట్టకూడదు. మోగులికి ఏ ప్రమాదం జరగకూడదు. మాషా, ఏమైనా చెయ్యొచ్చు కదా. మాషా, నువ్వు అసలు ఒక రాణివే కాదు, నువ్వు కేవలం ఒక భయపడే మంకీవి. దొంగతనం ఉండకూడదు. నేను ఎవరికి భయపడ్ను. ఇది భలే క్యాచ్ బల్లు. మళ్ళీ ఇక్కడ వచ్చలేదు కాలా. భలే, మళ్ళీ మన ఇలాకా మనకే దక్కింది. ఇప్పుడు మీరందరూ బయలుదేరి వెళ్ళొచ్చు.
ఏదో మాకు పెద్ద ఉపకారం చేసినట్టు అంటున్నావు. దానికి కృతజ్ఞత చెప్పాలా? దానికి రాణి మాషా వాళ్ళ మనుషులు డాన్స్ చేసి మిమ్మల్ని సంతోషపరచబోతున్నారు. మీరు అలా మాట్లాడకూడదు. మీరు అలంతా చెప్పకూడదు. మీరు ఎంజాయ్ చేయాలి.